ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నారా? ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించారా? అనుదినము ఉదయకాల సమయంలో నిద్ర లేచిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించమని నేను ఎప్పుడు మీకు తెలియజేస్తుంటాను. అలాగే మీరు ప్రతిదినము కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడం కాదు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించండి. తద్వారా మన ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకుంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సహాయం చేయలేదని మీరు అనుకుంటా ఉన్నారేమో. నన్ను ఎవరు ఆదుకోవడం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నాకు ఎవరు సహాయం చేయడం లేదు, ఏంటి నా స్థితి ఇలా ఉంది, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, జీవితకాలం అంతా ఇలాగే ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? లేదండి. పరిస్థితుల్ని మార్చే దేవుడున్నాడు, స్థితిని మార్చేటటువంటి దేవుడున్నాడు, సహాయం చేసే దేవుడున్నాడు, నడిపించే దేవుడున్నాడు ఈ సృష్టిలో. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం కొరకు ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం పొందుకుని ఉన్నారంట? కృప వెంబడి కృప అంటండి. ఆ కృప నిన్ను జీవితకాలం అంతా నడిపిస్తుంది. వాక్యం అంటది, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృప మాపై నిత్యము ఉంచండి ప్రభువా. కృపాక్షేమములే నీ వెంట వచ్చినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక ఆ కృపను విస్మరించొద్దు, ఆ కృపను తృణీకరించొద్దు. ఉదయకాల సమయంలో కృపను బట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువుని ఒక మాట చెప్పి చూడండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.